దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. ఈ సమయంలో దేవుని వాక్యం చదువుకొని కార్యక్రమాన్ని మొదటి నడిపిద్దాం. 91వ సంకీర్తనలో చాలా వాగ్దానాలతో కూడిన ఈ పరవశన కీర్తన భాగాన్ని మనం చూస్తే, ఆనాడు మోషే దైవ దర్శనము, ఆనాడు మోషే తన ప్రజలను దేవుడిచ్చిన తలంతులను బట్టి వారికి ఎటువంటి వాగ్దానాలు అవసరమో ఆ దినాల్లో లేకపోతే ఈ దినాల్లో కూడా ఆ వాగ్దానాన్ని 91వ సంకీర్తనలో భక్త కోటికి అంతటికి ఆయన ప్రదర్శించిన లేకపోతే తెలియజేసిన దేవుని సన్నిధిలో పాడిన కీర్తన 91వ ఈ సంకీర్తనలో ఇంచుమించు 16 వచ్చిన మనకు కనబడుతుంది. అందులో కొన్ని వీటిని మనం చూస్తే 5వ వచనంలో రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడకూడదు. ఆమె హల్లెలూయా. ఎంతమంది జనాన్ని భయముతో లేకపోతే దిగులుతో కలవరముతో లేకపోతే ఏమి సంభవిస్తుందా, ఏం జరుగుద్దా అని ఈ లాక్డౌన్ అనే ప్రారంభం నుండి చాలా మందిలో అటువంటి భయము లేకపోతే అటువంటి దిగులు అనేది మనం చూస్తాం. ప్రతి ఒక్కరు కూడా మనం ఆలోచన చేస్తున్నట్లయితే మనం ఎంత ధైర్యంగా ఉండాలనుకున్నప్పటికీ ఏదో పేపరు వార్తలు విన్నప్పుడు లేకపోతే ఏదో ఛానల్ చూస్తున్నప్పుడు లేకపోతే ఇతరులు సేవకులు కానీ లేకపోతే ఇంకా బంధువులు కానీ ఇరుగు పొరుగు వారు కానీ మాట్లాడుతున్నప్పుడు ఒక రకమైన కలవరము చింత అనేది మానవులోకి వస్తాం. కారణం ఏంటంటే ప్రియుల మనలో ఏమి లేకపోతే అటువంటిది వస్తుందంటే దైవ సంబంధమైన శక్తి అనేది మనలో లేకపోయినప్పుడు ఈ కలవరము, ఈ భయము, ఈ యొక్క చింత, వ్యాధన అనేది మనలో. ఎప్పుడైతే నువ్వు దైవ అనుగ్రహము పొందుతావో, దైవ శక్తితో నింపబడతావో, నువ్వు దేనిని కూడా పిల్లగా కేర్ చేయవలసిన అవసరం లేదు. కారణం ఒకటే, మన గురి అవును కదా. ఏది అంటే బ్రతుకుట క్రీస్తే సౌతే లాభము అంటాడు పౌలు. జరుగుతుంది. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం ఆ పరిశుద్ధ లేఖన భాగంలో 5వ శాఖలో ఆయన అంటూ ఉంటున్నాడు ఏమంటే, ఆ పిల్లల ఆలోచన చేస్తే రాత్రి వేళ కలుగు భయముకైనా. ఎప్పుడు కలుగుతుంది భయము? రాత్రి. రాత్రి అనగా చాలా మందికి భయము. ఒంటరిగా వెళ్ళలేరు, లేకపోతే ఏదైనా సౌండ్ అయినా పడితే భయం, చీకటంటే భయం, లేకపోతే ఇలా చాలాసార్లు ఇంట్లో ఒంటరిగా ఉండలేరు, లేకపోతే ఇంకా ఏదైనా పిల్లల విధానాలు కలుగుతుంటే రాత్రి అంటే రాత్రి అనగా చాలా ఏం కలుగుతుందంటే పగలు ఎంత ధైర్యం ఉన్నా రాత్రి అనేటప్పటికి భయం అనేది ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. అందుకనే రాత్రి వేళ కలుగు భయము కలను అని ఇక్కడ మాట్లాడుతూ తర్వాత అంటాడు పగటి వేళ ఎదురు బాణముకైనను. పగలు ఏమి ఎదురుతుందంట? బాణము. ఏంటి బాణము అనేది మనం చూస్తే, అందుకనే ఎఫెసీ రాసిన పత్రికలో 6:10 వచనం నుండి పౌలు సంఘానికి తెలియజేస్తున్నాడు. అవును కదా. అపవాది యొక్క తంత్రములను లేకపోతే అపవాది యొక్క అగ్ని బాణములను ఆర్పివేసినట్లుగా ఏం చేయాలంట? అపవాది యొక్క అగ్ని బాణాలని మనం ఏం చేయాలి? ఆర్పివేయాలి. ఆర్పివేయాలంటే వాడు వేసేదేమో అగ్ని బాణాలు, నీలో ఏముండాలి? ఆర్పాలంటే అంటే వాక్యం అనే నీళ్లు నీలో ఉన్నప్పుడే ఆ వాటర్ ద్వారా నువ్వు దాన్ని ఆ ఫైర్ని, ఆ అగ్నిని నువ్వు ఆర్పాలి. ఏ అగ్ని అంటే అపవాది యొక్క అగ్ని. ఇది ఎంతగానో ఆ ఫైరే, దేవుని అగ్ని వేరే.
దేవుని యొక్క ఫైర్ వేరే, అది ప్రియులను దగ్గించేది. అందును బట్టి ఆ సమయంలో మనం ఆలోచన చేస్తే పగటి వెలుగులు బాణముకైనను అని ఇక్కడ ఆయన సంబోధిస్తూ ఉన్నారు. దాని స్తోత్రం. ఏ బాణము అనేది మనం చూస్తే అపవాది యొక్క బాణాలు ఎగురుతోనే మధ్య ప్రియులన అలాగే పగటి వేళ ఎగురుతూ ఉన్నాయి, పగటి వేళ సంచరిస్తూ ఉన్నాయి. కాబట్టి అటువంటి బాణం తగ్గుతున్నప్పుడు నువ్వు దాన్ని ఎదిరించగల, దాన్ని తాలుకోగల అటువంటి దైవికమైన శక్తి నీలో ఉన్నప్పుడు నువ్వు ఎటువంటి ఆందోళన పడవలసిన అవసరం లేదు. అది కరువైన, కాటకమైన, లేకపోతే అది రోగమైన, తెగులైన, ఎటువంటి వైరస్ అయినా నిన్నేమీ చేయగలదు. కారణం ఏంటంటే నువ్వు మహోన్నతుని చేతిలో, ఆయన నీడలో విస్మరించి ఉన్నావు. కాబట్టి ఈ యొక్క కీర్తన మొదటి భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. స్తోత్రం. ఆయన అంటాడు, నువ్వు మహోన్నతుని సొంతన ఏం చేస్తున్నావు? నివసిస్తూ ఉన్నావు. ఆయన నీడలో విస్మరిస్తూ ఉన్నావు. ఆయన నీకు నీడై ఉన్నాడు. స్తోత్రం. అందుని బట్టి రాత్రి వేళ కలుగు భయముకనను, పగటి వేళ ఎగురు బాణముకైనను అని ఆయన ప్రారంభిస్తూ ఉన్నాడు. స్తోత్రం. మనం కూడా పిల్లల భక్తుడైన సొలొమోను రచించిన కీర్తనలో 127వ కీర్తనలో ఆయన అంటాడు, ఏమంటాడంటే పిల్లల అంబుల పొదలో ఉంచబడిన బాణవలే, బలవంతుని చేతిలో బాణవలే అంటాడు. ఎవరి చేతిలో? బలవంతుని చేతిలో బాణం. ఎవరిలో? యవన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బాణము అంటాడు. నువ్వు బాణంగా ఉన్నావా, లేకపోతే అపవాది బాణంగా ఉన్నావా? ఏ బాణంగా ఉన్నావు? దేవుని చేతిలో బాణంగా ఉంటే శత్రువులను నువ్వు హతమార్చడానికి, శత్రువు కోటలను కూల్చడానికి దేవుడికి సహాయం చేస్తూ ఉంటాడు. కానీ నువ్వు అపవాది యొక్క చేతిలో ఉండి వాడు నిన్ను ఉపయోగించుకుంటూ ఉంటే నువ్వు ఏమీ కూడా లోకంలో సాధించలేవు. తర్వాత నీకు దుఃఖము, తర్వాత నీకు పిల్లల వ్యాధనకరమైన స్థలంలోకి వెళ్తావు, కానీ నెమ్మదికరమైన స్థలంలోకి వెళ్ళడానికి మాత్రం కూడా వీలు ఉండదు. కారణం ఏంటంటే నువ్వు సాతాను యొక్క చేతిలో భాగంగా ఉన్నావు. కాబట్టి నువ్వేమి జయించలేవు. జయిస్తున్నాను అనుకుంటున్నావు, కానీ అదే మాత్రం కూడా నిజం కాదని భ్రమ అని నువ్వు అనుకోవాలి. కానీ నువ్వు జయిస్తూ వెళ్ళాలంటే నువ్వు బలమైన వారి చేతిలో ఉండాలి. ఎవరైనా బలమైన అంటే దావిదంటాడు, హోవా నా బలమా. దేవుడు స్తోత్రం. అందుని బట్టి పౌలు కూడా అంటాడు, తొలుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతులై ఉండండి. ఆయనలో బలం ఉంది, ఆ బలంలో ఉండాలి. ఆయన కీర్తనకారుడు అంటాడు, ఎవరి కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణమంటు వారు. దేవుడు స్తోత్రం. కాబట్టి నేను ప్రియుల ముందుకు వెళ్తున్నాను. పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తే 6వ వచనంలో చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు పాడుషి రోగముకైనను నువ్వు భయపడకుండవు. కాబట్టి ఈ సమయంలో చీకటిలో సంచరించే తెగులుకైనను, ఇది ఎప్పుడు సంచరిస్తుంది? కొన్ని తెగులు చీకటిలో, కొన్ని తెగులు ప్రియుల ఉదయకాలంలో, కొన్ని తెగులు మధ్యాహ్నంలో, కొన్ని తెగులు ప్రియుల సాయంకాలంలో, కొన్ని తెగులు అర్ధరాత్రి వేళ, ఇలా కొన్ని తెగులు ఉంటాయి. కానీ వైరస్కి సమయం లేదు. సమయం అంతటా 24 గంటలు కూడా నేను ఉన్నాను అని పలకరిస్తుంది. పలకరిస్తే అయిపోతున్నారు ప్రజలు. అందును బట్టి ఇక్కడ మనం దేవుని వాక్యం చూస్తే చీకటిలో సంచరించు తెగులుకైనను. ఎక్కడ సంచరిస్తున్న తెగులు? ఈ దినంలో చూస్తే ఒక దిక్కును పుట్టి 200 పైసిలకైన దేశానికి అది పాకింది. అది ఎంతగా సంచరిస్తుందో చూసినట్లయితే, మనం ఆలోచన చేసినట్లయితే ప్రియుల అది అంత యాగముగా 3 నెలల్లో అటువంటి విషయాన్ని అటువంటి యాగముగా 200 పై దేశాలకు వ్యాపించి అనేక లక్షల మందిని రోగులుగా చేసింది రోగం. అందును బట్టి చీకటిలో సంచరించు తెగులుకైనను. ఎక్కడ సంచరిస్తుంది? చీకటిలో సంచరించే తెగులు.
ఈ తెగులుకి నువ్వు దొరికావంటే ఇంకా ఏమాత్రం కూడా ఆ పిల్ల నీలో ఏముండాలంటే ఆ పిల్లల దైవ సంబంధమైన శక్తితో నువ్వు మాట్లాడుతుండాలి. ఆ మహోన్నతుని చాటున నివసించేవాడు, సర్వశక్తిన నీడన విస్మరించేవాడు నేనై అని నిన్ను నువ్వుగా దృఢపరచుకొని నీలో విశ్వాసాన్ని బలపరచుకున్నప్పుడే దాన్ని నువ్వు జయించగలుగుతావు. దాని స్తోత్రం. కారణం ఏంటంటే ఆ పిల్లల మనం చూస్తున్నాం, అభయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదని ఇదే కీర్తనలో పిల్లల దేవుడు మనకు వాగ్దానం చేశాడు. అందుకని ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా మనము ఈ తెగులు గురించి లేకపోతే ఈ వైరస్ గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ప్రియుల అంతకంతకు ఆ ప్రియుల ఇది వ్యాపిస్తూ ఉంటుంది కాబట్టి దీని నుండి మనం ఎలా తప్పించుకోగలదు అంటే ఇందాక ప్రియులు చెప్పారు, సమయాన్ని పోనుందా నువ్వు సమయాన్ని ఏ రకంగా నువ్వు చూస్తున్నావు అంటే ప్రియులగా మనము ఆ దేవుడు మనకి ఇచ్చిన సమయం ఈ లాక్డౌన్ అనే సమయాన్ని మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలోనే ఉండాలి. దేవుని యొక్క నీడలోనే ఉండాలి, దేవుని యొక్క హస్తం కింద ఉండాలి. ఎప్పుడైతే నువ్వు అలా ఉంటావో నిన్నేమి వైరస్ ఏమి చేయనే చేయదు. ఎప్పుడైతే నువ్వు ఆ పిల్లల దేవుని ఇచ్చిన సమయాన్ని దేవునికి ఇవ్వకుండా నీ సొంత విషయాలకి నీ సొంత విధానాలకి దాన్ని వ్యక్తపరుచుకుంటావో అప్పుడు ఈ వైరస్ నిన్ను కబలిస్తూ ఉంది. అందుబట్టి ఈ సమయంలో వైరస్ చోటండి, దేవునికి చోటండి. ఆమేన్. దేవునికి శోధించినప్పుడు ఈ తెగులు ఏ మాత్రం నిన్ను ఆ ప్రియుల కబలించనే కబలించు. కారణం ఏంటి? నువ్వు దేవుని చేతుల్లో దేవుని సన్నిధిలో ఆ నీ సమయాన్ని దేవుని కొరకు హెచ్చిస్తున్నావు కాబట్టి ఆయన సమయాన్ని కాలాన్ని ఎరిగిన దేవుడు నీకు ఒక సమయాన్ని ఇస్తున్నాడు. ఆ సమయంలో నువ్వు జీవించుకుంటూ ముందుకు వెళ్ళడానికి నేను ప్రిపేర్ చేస్తా ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో ఈ ప్రిపేర్ అవుతున్నా నువ్వు దేవుని కొరకు నీ మైండ్ సెట్ ను మార్చుకుంటూ, దేవుని కొరకు నిన్ను నువ్వు సమర్పించుకుంటూ, దేవుని కొరకు నిన్ను నువ్వు ప్రియులుగా అర్పించుకుంటున్నప్పుడు దేవుడు నిన్ను గురించి కూడా ఆయన ఏం చేస్తాడు, ప్రణాళికను సిద్ధం చేస్తూ ఉంటాడు. అందుకని ఒక సమయంలో ఆయన వాక్యం చదివిస్తుంది, చీకటిలో సంచరించు తెగులుకైనాడు. చూడండి, మనం చూసినట్లయితే ఐగుప్తుకు సంభవించిన ఏ రోగము లేకపోతే ఏ తెగులు నీ మీదకి రాదని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ నిర్గమకాండంలో ఇచ్చిన వాగ్దానాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు అంటే ఐగుప్తీయులు అంటే ఎవరు? లోకంలో ఉన్నవారు, దేవుని ఎరిగిన వారు, శాపగ్రస్తమైన స్థితిలో ఉన్నవారు, పాపంలో ఉన్నవారు, చీకటిలో ఉన్నవారు, వారి మీదకి ఇటువంటి తెగులు ఇటువంటి వస్తున్నాయి. ఆ లోకము నుండి, ఆ పాపము నుండి, చీకటి నుండి, శాపము నుండి విడుదల పొందారు కాబట్టి నీ మీదకి రాదు అని ఆయన వాగ్దానం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి అది ఏదైనప్పటికీ, అది కరువైన, కాటకమైన, లేకపోతే అనారోగ్యమైన, తెగులైన, ఆ పిల్లల ఆర్థిక పరిస్థితులైన నిన్నేమాత్రం పడేసేవంటే పొంగదీయు. కారణం ఆయన నీతో వాగ్దానం చేశాడు, ఐగుప్తునికి సంభవించిన ఏ రోగం ఏ తెగులు నీ మీదకి రాదని చెప్పాడు. అందును బట్టి మనం ప్రత్యేకించబడిన వారు, మనం వేరు చేయబడిన వారు, ఎందుకంటే లోకంలోంచి వేరు చేయబడి ప్రత్యేకించబడిన వారు కాబట్టి దేవుడు ఒక అభిషేకంతో నేనేం చేస్తున్నాడు, ప్రత్యేకమైన పరిశుద్ధతలో నిన్ను నడిపిస్తున్నాడు. కాబట్టి నువ్వు ప్రియులగా దేవునికి మహిమకరంగా దేవుడు నిన్ను ఘనపరుస్తూ ఉన్నాడు. ఇది వాగ్దానం అనేది తెలుసు. ఏంటి వాగ్దానం అంటే యోబు గ్రంథము 5:11 మనం చూస్తే ఆయన దీనులను ఉన్నత స్థలములో ఉంచును. దేవుని స్తోత్రం. ఎక్కడ ఉంచుతాడంటే ఆయన దీనులను ఉన్నత స్థలంలో ఉంచుతాడు. యోబు 5:11 మనం చూస్తున్నాం. అంటే మనల్ని ఎక్కడ ఉంచాలని దేవునికి ఆశ అంటే ఉన్నతమైన స్థలంలో ఉంచాలని. అంతేగాని ఆ లోక సంబంధంగా లేకపోతే ఆ ప్రియుల యొక్క అల్పమైన స్థితిలో ఆ ఇలువ లేని స్థితి, ఆ ప్రియుల యోగ్యత లేని బ్రతుకు దేవుడు మనకి
చేస్తున్నప్పుడు ఏమేమి కాదంటే ఆయన ఉన్నతమైనవి మనకి సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఉన్నతమైన గౌరవప్రధానమైన స్థితిని నీకు సిద్ధపరుస్తున్నాడు కానీ నిన్ను ఆ పిల్లల అల్పమైన స్థితి కొరకు ఆయన నిన్ను నన్ను ఆయన పిలవలేదు. దేవుని స్తోత్రం. యోబు భక్తుడు ద్వారా ఆయన చెప్తూ ఉన్నాడు, దీనులకు ఆయన గొప్ప ఆ పిల్లల ఆశీర్వాదం ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. అంతేకాకుండా ఆ కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నాం, పెద్ద గొప్పల నుండి దీనులను అయినా పైకి లేవనెత్తువాడు. ఎక్కడి నుంచి? పెంటకు పండే ఈ లోకం ఒక పెంట అన్నాడు అపోస్తుడైన పౌలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కారణం ఏంటంటే ఈ పెంటగా ఇచ్చాడు కాబట్టి పౌలు భక్తుడు ఉన్నతమైన ఆ పిల్లల స్థితికి సాగడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు. నువ్వు కూడా ఈ లోకాన్ని ఏమనుకోవాలంటే పెంట అని ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నీకు ఒక ఉన్నతమైన ఆ పిల్లల గురి కనబడుతుంది. ఏది అంటే పునాదులతో కట్టబడుతున్న ఒక పట్టణం నీ కొరకు సిద్ధం చేశారు. దేవుని స్తోత్రం. ఆ పిల్లలు మనం ఆలోచన చేస్తే మన పిల్లలు అబ్రహాము అదే ఆయన నిరీక్షణ. ఈ లోకంలో ఎన్ని బంగారాలు, ధన ధాన్యాలు, దాసులు, దాసీలు, గొడ్డలు, ఆ పశువులు ఎన్నున్నప్పటికీ ఆయన నిరీక్షణ ఏంటంటే ఆయన కొరకు ఒక పట్టణం ఉంది, ఆ పట్టణాన్ని నేను స్వాగతించుకుంటాను. దేవుని స్తోత్రం. కాబట్టి నా నిరీక్షణ కూడా అదే ఉండాలి. అదే ఉన్నప్పుడే మనం పిల్లల అటువంటి స్థితిని పొందుకోవడానికి దేవుడు మీకు ఇస్తున్న కాపుదల ఈ లాక్డౌన్ లో ఆయన అంటే 91వ కీర్తనలో మహోన్నతుని సాధన నివసించేవాడు సర్వశక్తిన నీడన విస్మరించేవాడు. కాబట్టి చీకటిలో సంచరించే ఈ తెగులు అనేది నిన్ను ఏం చేయబోతుందంటే అది నిన్ను ఏ విషయం ఎందుకంటే నువ్వు సర్వశక్తి కలిగిన దేవుని ఆ రెక్కల క్రింద ఉన్నావు. దేవుడు అందును బట్టి ఆయన చెప్తూ ఉంటాడు, ఏమంటాడంటే 4వ వచనంలో ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడుము దానై ఉన్నది. దేవుడు ఆయన రెక్కలతో నేను ఏం చేస్తున్నాడు? కప్పుతున్నాడు అని నువ్వు ఆలోచన చేయాలి. ఆయన రెక్కలు అంటే ఆయన బాహువు, ఆయన దక్షిణాస్తం నీతో ఉంది కాబట్టి నువ్వేమాత్రం కదిలించబడవు అని ఈ యొక్క సమయంలో నువ్వు జ్ఞాపకం తెలుసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క సమయంలో మనం చూస్తున్న ఈ 91వ సంఖ్యలో ఉన్న వాగ్దానాన్ని మనం ఎప్పుడైతే స్వాతంత్రించుకుంటామో తెగులు అనేది ప్రియులను వస్తుంది. మానవుడు చేస్తున్న చేస్తున్న అపరాధములు బట్టి, దోషములు బట్టి, పాపం బట్టి వస్తూ ఉంది. అది మనుషుల ద్వారానో లేకపోతే ప్రకృతి ద్వారానో ఏదో రకంగా తెగులు పుడుతూనే ఉంది. ఆనాడు దావీదు ప్రజలు లెక్కేసినప్పుడు కూడా ప్రియులను 3 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆ 3 ఆప్షన్స్ లో మనందరికీ తెలుసు, తెగులుకే దావీదు దాన్ని కోరుకున్నాడు. కారణం ఏంటంటే రాజ్యంలో ప్రజలు ఎంతమంది ఉన్నారు, దాన్ని లెక్కించడానికి ఆ పిల్లల తన సైన్యాధిపతిని పంపినప్పుడు ఆ పిల్లల ఆయన అంటాడు, అంత అవసరం అప్పుడు మనకి లెక్కేయడం అంత అవసరమని అవ్వబు అడుగుతుంటే ఆ పిల్లల దానిదంటాడు వెళ్ళు అన్నాడు. వెళ్ళి ఆ లెక్కించి వచ్చినప్పుడు దేవుడు పిల్లల మాట్లాడుతున్నాడు, ప్రవర్తన పంపించి నువ్వు చేసిన దానికి మూల్యం చెల్లించుకోవాలి. ఒక వ్యక్తి చేసిన దానికి ఇప్పుడు ప్రపంచ దేశాలు ఏమవుతుందంటే మూల్యం చెల్లిస్తున్నాయి. ఓ పక్కనే జనజీవనం స్తంభించిపోయింది, ఆ ప్రపంచ మార్కెట్ పడిపోయింది, ఆ లక్షలాది మంది అదులైపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే మానవుడు చేసిన అవిధేయతను బట్టి మానవుడి మీద వస్తున్న తీర్పు మనం చూస్తున్నాం. ఆ పిల్లలకి ఈ తీర్పు ఎప్పుడు దాకంటే ఆ కృపగల దేవుని యొక్క అర్థము ఎప్పుడైతే ఈ యొక్క ప్రపంచం మీద సాగుతారో వెంటనే ఆ వైరస్ అనే తెగులు నిలిచిపోతుంది. అది నిలిచిపోయే వరకు మనం ఏం చేయాలంటే ఆయన రెక్కల నీడలో, ఆయన ఆ చేతి నీడలో మనము
దాగి ఉండడానికి మనం ప్రయత్నం చేయడానికి మనకిచ్చిన ఈ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ఏదో ముసట్లకు లేకపోతే కల్పన కథల కేసు లేకపోతే అక్కడ పని ఉంది ఇక్కడ పని ఉంది అని అటు ఇటు తిరిగి ప్రియులారా ఈ వైరస్ చిక్కబడితే నీతో పాటు జాగ్రత్తమైంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కేర్ఫుల్ గా ఉండాలి, ఎవరికి వారే జాగ్రత్త కలిగి ఉండాలి, ఎవరికి వారే ప్రియులారా ఇది ప్రియులారా భయంకరమైన దినాలు కాబట్టి దుర్దినాలు కాబట్టి ఈ దుర్దినాల్లో నిన్ను నువ్వుగా భద్రపరుచుకునే స్థానం ఏదంటే అది నా దేవుని సన్నిధి. అది నా దేవుని సన్నిధి తప్ప ఇంకోనేది నిన్ను భద్రపరచలేదు. నీ ఆస్తి కానీ, నీ ధనము కానీ, నీ యొక్క చదువు కానీ, నీ పదవు కానీ, లేకపోతే నీకున్నది బంధు వర్గము కానీ, ప్రియులరా లేకపోతే భుజబలము కానీ, ఏది నిన్ను భద్రం చేయలేదు. ఏది చేస్తుందంటే దేవుని సన్నిధి మాత్రమే నిన్ను భద్రముగా కాపాడుతుంది. ఆయన సన్నిధిని నువ్వు ప్రేమించడానికి, ఎక్కువగా ఆయన సన్నిధిలో నువ్వు గడపడానికి 24 గంటలు దేవుని సమయం ఇస్తున్నాడు. ఆ సమయంలో నువ్వు ఎంతవరకు దేవుని సన్నిధిని అనుభవించగలుగుతున్నావు, ఎంతవరకు దేవునితో మాట్లాడగలుగుతున్నావు, ఎంతవరకు నువ్వు దేవుడు నీతో మాట్లాడాలని నువ్వు అనుకుంటూ ఉన్నావు. ఆయన మాట్లాడాలంటే వచ్చి నేరుగా మాట్లాడు. ఆయన పరిశుద్ధ లేఖనం అనిపించాడు. ఈ బైబిల్ మనం చదివి దాంట్లో ఉన్న సత్యాన్ని మనం గమనించి, దాంట్లో ఉన్న సారాన్ని మనం గమనించి దావీదు అంటాడు, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టు నా కన్నులు తెలుగు అంటాడు. కాబట్టి అటువంటి రీతిలో ఈ యొక్క ఆలయ పేరు ద్వారా మనం ప్రియుల 4 నెలలు గడిచిపోయి 5వ నెలలో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. దేవుడు ఆయన మహాకృపను బట్టి ఈ యొక్క ప్రార్థన శక్తి పరిచర్యను దేవుడు నానాటికి ఆయన రెక్కలతో కప్పాలని, ఆయన రెక్కల క్రింద ఆశ్రయముగా ఉండాలని, ఆయనే కేడును సత్యము డోలై ఉండాలని ప్రార్థిస్తూ మీ అందరినీ కృపగల దేవుడి నామంలో ఆశీర్వదిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మోహనందుడా సర్వాధికారి కృప కలిగిన దయ కలిగిన మా తండ్రిని స్తోత్ర. ఇప్పటి వరకు నాయన ఈ యొక్క అయా ఆమె పేరు మరి ఇటు రీతిలో జరగడానికి ఇది మీ సిద్ధమైంది ప్రభా. అవునైనా ఈ సూత్ర నాయన ఈ కార్యక్రమం జరగడానికి నైనా సహాయం చేస్తావు, పాటలో సహాయం చేస్తావు, వాక్యంలో సహాయం చేస్తావు, ఆరాధనలో సహాయం చేస్తావు. నైనా నీ బిడ్డలు నిలబడి కొన్ని విషయాలు మాట్లాడడానికి వారికి ఇచ్చిన తలంతులను బట్టి కూడా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. దీని అంతటిని ఆర్గేజన్ చేస్తున్న కుమారుడు నైనా సుధాకర్ని బట్టి కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నైనా సహాయం చేయండి. ఇంకా రానున్న దినాల్లో ఇంకా అనేకమైన ఈ కార్యక్రమాలు అనే కాకుండా ఇంకా లైవ్ కార్యక్రమాలు నైనా చేయడానికి టెలివిజన్ లో మాట్లాడడానికి నీ బిడ్డలకు సహాయం చేయండి. నైనా ద్వారా తెరవండి ప్రభా. ఇది మాకు ట్రైనింగ్ గా ఇచ్చేవేమో నీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. మీరే కృప చూపించండి నైనా. ఈ ప్రార్థన శక్తి పరిశీలనలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మహోన్నతుని చోటన నివసించేవాడు సర్వశక్తిని నీడన విస్మరించును అని ప్రభాని అటువంటి సన్నిధి వారికి తోడుగా ఉండును గాకని ప్రార్థిస్తూ నైనా మా యొక్క బిడ్డలను విదేశాల్లో ఉన్న బిడ్డలను నైనా ఆయా ప్రదేశాలు వలస వెళ్ళిన వారి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. బలహీనుల కొరకు ప్రార్థిస్తున్నాం. బలపరచండి, ఆరోగ్యవండి. నైనా 5వ నెలలో అడుగు పెట్టుకుంటుండగా ప్రతి ఒక్కరికి మేలైన ఆశీర్వాదకరమైన దీవెనలతో నింపండి ప్రభా. నీ స్తోత్రాలందున ప్రభా ఇన్ని దినాలు బిడ్డలు వారి ఆదాయం వారి యొక్క నైనా వచ్చుబడి వారి సమర్థమైన వ్యాపారాలు స్పందించబడి నైనా వారు ముందుకు సాగకపోతున్నారు. మీరు తొందరలోనే ఈ లాక్డౌన్ ఎత్తివేసినట్లుగా మీ దక్షిణాస్తాన్ని ప్రపంచం మీద సాపి ఆ వైరస్ లైవ్ చేసి మీ నామానికి నైపుంచుకోండి. నువ్వు ఉన్నవాడు అనువాడు మరొకసారి రుజువుపరచమని యేసుక్రీస్తు వారి పేరట అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మతో నా సావాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు ప్రార్థిస్తున్న పరిశుద్ధులకు ఆయన సన్నిధి చూడండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.